సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా, అలా సారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లలల్లా. ఎందుకయ్యా ఏం పొడుగు చేసిండని మీ సారు మళ్ళా రావాలి? ఏందే మా సారు దళిత బంధు ఇచ్చిండు, మా సారు రైతు బంధు ఇచ్చిండు, ఇంకా అదేంది అది ఏహే ఆపు, ఇంతకు నీకేమి ఇచ్చిండో చెప్పు. దళిత బంధు ఎంత ఇచ్చిండు నీకు? 3 లక్షలు లంచం ఇస్తే వస్తుండే. రైతు బంధు ఎంత ఇచ్చిండు? మనకు భూమి ఉంటే వచ్చేది. నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడిచ్చిండు? నేను కార్ పార్టీ కార్యకర్తను కాదు, లీడర్లను జోకెటోని కాదు, కాబట్టి ఇయ్యలే. మరి నీకేం ఇయ్యనప్పుడు సారే కావాలి సారే రావాలి అని ఎందుకు అలవరిస్తాను? అంటే అది మా రేవంత్ అన్న ఏమేమి ఇచ్చిండో చెప్తా విను. 500 గ్యాస్ సబ్సిడీ ఇచ్చిండు, మన ఇంట్లకు కరెంట్ ఫ్రీ ఇచ్చిండు, మన బుడ్డదానికి బస్సు ఫ్రీ ఇచ్చిండు. అవును ఇస్తున్నాడు. మనకు ఇల్లు కూడా శాంక్షన్ చేసిండు. మన సొంటి కూలి నాలు చేసే వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. అవును ఇస్తున్నాడు. హాస్టల్లో ఉన్న పిల్లగాళ్లకు మెస్ ఛార్జీలు పెంచిండు. అరే ఇంత లాభం జరుగుతుందా అని మనకు ఎన్నడన్నా ఆలోచన చేస్తా కదా తెలిసేది. అంటే కొందరు బాగలేదు అంటా అంటే ఎవడు వాడు బాగలేదన్నది పని కట్టుకొని ప్రచారం చేస్తారు. ఇంకోసారి సారే కావాలి కారే కావాలి అన్నామనుకో మరేమంతా ఇచ్చిన గ్యాస్ మీద బువ్వ కూడా వండి పెట్టని. నేను గట్లెందుకంటేనే మన సొంటోళ్ళను కాపాడుకునే కాంగ్రెస్ కే జై అంట.